టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. గజ్వేల్ దగ్గర డీసీసీ నర్సారెడ్డి దాడి చేశారని తమ దృష్టికి వచ్చిందని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ సమక్షంలో ఈ ఘటన జరిగిందన్నారు. దీనిపై మంత్రులు వివేక్, దామోదర రాజనరసింహ ఇతర నాయకుల్ని అడిగి వివరాలు సేకరిస్తామన్నారు. ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు దాడి చేశారని మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారితో పాటు వేరే వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మీద చాలా వివరాలన్నీ తెలుసుకున్నాం. విజయ్ కుమార్తో వారితో పుచ్చి అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి నాయకులతో 10 మంది అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మరి మా కమిటీ ఒక నిర్ణయానికి ఏమొచ్చిందంటే ఈ విషయాలన్నిటి ఈ సమస్య జరిగినప్పుడు వివేక్ గారు ఇన్ఛార్జి మినిస్టర్ వారి సమక్షంలోనే జరిగిందని చెప్పారు. అందువల్ల వారితోనే అక్కడ దామోదర్ రాజనరసింహ గారు దళిత మంత్రి వారితోనే అక్కడ ఉన్న ఇతర నాయకులు మొత్తం అందరితో ఏం జరిగిందో సంపూర్ణంగా పూర్తిగా లోతుగా ఆలోచించి ఒక రిపోర్ట్ను తయారు చేయడానికి 4 కమిటీ మెంబర్స్తో ఒక కమిటీని వేసాం. అది డిసిప్లినరీ కమిటీ మెంబర్సే. ఆ కమిటీకి కన్వీనర్గా శ్యామ్ మోహన్ గారు ఉంటారు కన్వీనర్గా. నెంబర్ 2 కమలాకర్ రావు గారు ఉన్నారు. నెంబర్ 3 నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. నెంబర్ 4 డాక్టర్ రామకృష్ణ గారు. ఈ 4 కూడా 10 రోజుల లోపల ఈ ఇన్సిడెంట్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాని తర్వాత